బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 13.5 కోట్లకు పైగా షేర్ అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేయగా సినిమా 3వ రోజు ఆదివారం అవ్వడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మరోసారి దుమ్ములేపే రేంజ్ లో ఓపెన్ అయ్యి కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. 2వ రోజుతో పోల్చుకుంటే 3వ రోజు డ్రాప్స్ మార్నింగ్ మ్యాట్నీ షోలకు కేవలం 10 నుండి 12% వరకు మాత్రమే ఉండటంతో మరో స్ట్రాంగ్ బాక్సాఫీస్ డే 3వ రోజుగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు 2 IPL మ్యాచ్లు మరోసారి ఎదురుదెబ్బ తగిలించే అవకాశం ఉన్నప్పటికీ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఎంతవరకు జరుగుతాయి అనే దానిపై సినిమా 3వ రోజు వసూళ్లలో డ్రాప్స్ ఏమైనా ఉంటాయా లేవా అనేది తేలనుంది. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ బుకింగ్ సేల్స్ ను ఈవినింగ్ అండ్ నైట్ షోలకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ను పరిశీలిస్తే మరోసారి 2 తెలుగు రాష్ట్రాలలో మజిలీ సినిమా 4 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ను బట్టి లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా మొదటి 3 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా మజిలీ సినిమా 16 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ వసూళ్లతో వీకెండ్ ను అత్యంత ఘనంగా ముగించే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 4వ రోజు నుండి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది తేలనుంది. మొత్తం మీద నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న మజిలీ సినిమా 3వ రోజు ముగిసే సమయానికి ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.